విద్యార్థుల నిరుద్యోగుల అసంతృప్తితో ఉస్మానియా యూనివర్సిటీ రగిలిపోతుంది. అలాంటి టైంలో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకు సీఎం రాక మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఉందా? అంతేకాదు, దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంత్రుల మీద క్రిమినల్ కేసులుంటే అందులో టాప్ 1 పొజిషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మన తెలంగాణ సీఎం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పేరు నిలిచింది. మరి ఈ అంశాల మీద మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే నిన్న ముళ్ళ కంచెల నడుమ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఓయూకి ఎట్లా చూస్తారు? అసలు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ రావచ్చు, ఎందుకు అంత నిర్బంధాలు? ఓయూని ఒక 4 రోజుల సందే వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం, అక్కడ ఎవ్వరు గొంతెత్తి మాట్లాడినా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ మనం చూసాం. మీరు చెప్పండి, ముళ్ళ కంచెల నడుమ సీఎం పర్యటనని ఎట్లా చూస్తారు? వాస్తవానికి ఆయన పెట్టుకున్నది కార్యకర్తల సమావేశం. అది ఫస్ట్ ఆ మీటింగ్ పోయే ప్రయత్నం చేయడం విద్యార్థులకు తప్పు. విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులు కానీ తప్పు. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే రావాలని వాళ్ళకు ఐడి కార్డులు కూడా ఇచ్చుకున్నారు, వీళ్ళే రావాలని చెప్పి. మీ మీటింగు ఆయన నేను చెప్పింది, మీ మీటింగ్ తర్వాత ఉంటుంది, డిసెంబర్ ఉంటుంది, మీతో ఉండే మీటింగు నేను పోలీసు వాళ్ళని గిరిస్ వాళ్ళు ఎవరు రారు, ఇలా మీరు రావద్దని చెప్పేసి నేను పెట్టుకున్నా అని అన్నారు. నాకు చూస్తే కూడా నేను ఫోటోలలో వీడియోలో చూస్తే ఉస్మానియా వాళ్ళు నాకు ఎవరు కనవాలే. వాళ్ళ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు, వాళ్ళ పెద్ద కార్యకర్త బౌన్సరు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ మిసెస్ను చూసిన. అటు పక్కన బల్మూరు వెంకట్ ఉన్నాడు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఇక పక్కన కార్పొరేటర్ అభ్యర్థులు వాళ్ళు పట్టుకొచ్చిన కొంతమంది విద్యార్థులు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాను. ఇక యూనివర్సిటీలో ఉన్న ఎన్ఎస్వేలు అంటే వాళ్ళకి పక్కగా వాళ్ళ మనుషులు అనుకున్న వాళ్ళను 10-15 మందికి ఉంటారు. అదంతా ఓవరాల్గా అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఆ సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నాయకులు పోవడం తప్పే కదా. కాబట్టి వాళ్ళ మీటింగ్ ఆయన పెట్టుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయినాము అని చెప్పుకోవడానికి వీళ్ళు ప్రాపగాండా చేసుకున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి రాకను కొంత అడ్డుకుందామను, ఆయనను కొంత ప్రశ్నిద్దామను, ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే భరోసాని క్వశ్చన్ చేద్దామని అనుకున్నటువంటి విద్యార్థులను ముందుగానే అరెస్టులు చేసిండ్రు. అంతెందుకు సార్, నిన్న అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడినా, నేను కూడా ఆ సీఎం పర్యటన టైంలో అక్కడే ఉన్నా. అక్కడ ఏమంటారంటే హాస్టల్లో మార్నింగ్ నుంచే కరెంటు బంద్ అంట, నీళ్ళ కుళాయిలు కూడా కంప్లీట్గా బంద్ అంటాను. సో ఎందుకు అంటే వాళ్ళను బయటికి రాకుండా నిర్బంధించడం కావచ్చు, గొంతెత్తి మాట్లాడే వాళ్ళను అరెస్టులు చేయడం కావచ్చు. అసలు ఓయూ సీఎం పర్యటనలో లేకపోతే నిన్న ఠాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి మీటింగ్లో అసలు స్టూడెంట్స్ ఎవరూ లేకుండా జరిగినటువంటి మీటింగ్ని ఎట్లా చూస్తారు? ఆయన ఓయూకు వచ్చిపోయినా అని చెప్పుకోనికి రేపటి దినాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాహుల్ గాంధీ దీక్ష చేసినప్పుడు తర్వాతను ఆయన కళ్ళు పడ్డాయి. ఆ భూముల అమ్మకానికి పెట్టిండు, ముట్టకాయలు కొట్టిండ్రు. ఈరోజు మీరు విద్యార్థుల ఎన్నికల్లో ఇప్పించిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు అది రేవంత్ రెడ్డి ఇచ్చిందా? మీరు రేవంత్ రెడ్డి నమ్మకానే కదా ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి నిరుద్యోగులతో మాట ఇచ్చిండ్రు. మనం వాళ్ళని పోయి అడగాలి. వాళ్ళు అప్పుడే రారు, ఇక మళ్ళీ ఎలక్షన్ దాకా మళ్ళీ ఒక 3 ఏళ్ళ దాకా ఇటు మొక్కన రారు. ఇంకా 2 ఇయర్స్కి వస్తారు కావచ్చు, ఇక 2.5 ఇయర్స్. ప్రస్తుతం వాళ్ళు బీహార్లో తిరుగుతుండ్రు, వాళ్ళు రారు. కాబట్టి మీరు నన్ను చూసి ఓటేయలే కదా. మీరు వాళ్ళు చెప్తే నమ్మరని వాళ్ళతో తీసుకొచ్చి చెప్పించిన. వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత అడుక్కోండి అనే చందనంగా ఈరోజు ఈయన ఉన్నది. నిన్న జరిగిన సమావేశము 101% నేను కూడా అది విజ్ఞానుల మీటింగ్లా ఈ అజ్ఞాని పోయి వాళ్ళకు భాషనిస్తుండు అని చెప్పి నేను అనుకున్నా. కానీ అక్కడ కూర్చున్నోళ్ళు విజ్ఞానులు కాదు. నేను దాని మీద వీడియో కూడా చేసిన. విజ్ఞానులు ఎవరు ఉన్నారో చూస్తే విజ్ఞానులు ఎవరు కాలే, అజ్ఞానుల మీటింగ్ జరిగింది. అజ్ఞానులు ఇంకో అజ్ఞాని, వాళ్ళ పెద్ద అజ్ఞాని ఇచ్చిన భాషకు వీళ్ళు ఈ అజ్ఞానులు సప్పర్లు కొట్టుకుంటున్నారు. ప్రతి మాటకు సప్పర్లే కొట్టిండ్రు, ఈడిసి తంతాన సప్పర్లు కొట్టిండ్రు, ఈయన తలుపులే తిరగొట్టిన అయితే లాగి చెంపగొడతానన్న సప్పర్లే కొట్టిండ్రు. మళ్ళసారి వచ్చినప్పుడు సిపాయిలు లేకుండా వస్తానన్న సప్పర్లు కొట్టిండ్రు. ఆడ నెమ్మళ్ళు తిరగలే, ఆడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసినటువంటి ఈవీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పురులు జింకలను మాట్లాడారు. ఇవన్నీ కూడా జరిగిన తతంగం అంతా కూడా వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుకునే. కానీ ఇది విద్యార్థుల మీటింగ్ కాదు, విద్యార్థులకు సంబంధించిన మెసేజ్ అని నేను ఇవ్వలే. నేను ఒక మాట మాట్లాడిండు. సో నోటిఫికేషన్ విషయంలో ఇస్తామంటే కూడా విద్యార్థులు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలుపుతున్నారు, నోటిఫికేషన్స్ వద్దని.
అనేసి మీరు కూడా నిరుద్యోగుల తరపున చాలాసార్లు ఫైట్ చేసిర్రు, నోటిఫికేషన్స్ ఇవ్వాలని, డిఎస్సి విషయంలో మెగా డిఎస్సి ప్రకటించాలని, గ్రూప్ 1 విషయంలో అన్యాయం జరుగుతుంది, 51 జీవోని పక్కన పెట్టి 29ని తెర మీదకి రావడం వల్ల సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరూ కూడా లాస్ అవుతారు అనేసి మీరు కూడా చాలాసార్లు మాట్లాడిర్రు. సో మీరు కూడా నిరసనలు తెలిపినరు. సో చెప్పండి సార్, నిజంగా నోటిఫికేషన్స్ వద్దంటురా నిరుద్యోగులు, కావాలంటున్నారు? ఇప్పుడు ఆయన వడ్డించిన ఏదైతే భోజనం ఉందో గ్రూప్ 1 కానీ దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడ వేయాలి? ఇస్తరాకులు వేయాలి, ప్లేట్లలో వేయాలి. కింద ఒట్టి నేల మీద అన్నం పెట్టి అలా బిర్యానీ పెట్టి నువ్వు తినమంటే ఎట్లా తింటారు? మట్టిలో ఎవడన్నా అన్నం వేస్తే తింటారా? సేమ్ అదే 29వ జీవో నువ్వు వేసినావు, కానీ 29వ జీవో తీసుకొచ్చి మధ్యలో పెట్టినావు. నేను ఎట్లా తింటా అన్నం మట్టిలో ఏరుకొని? కానిస్టేబుల్ సెలక్షన్ పెట్టి 46వ జీవో నువ్వు తీసేస్తాను, తీయలే, మట్టిలో వేసుకొని ఎట్లా ఏరుకొని తింటా? డిఎస్సి అని పెట్టినావు, 11,000 పోస్టులు, 20 పోస్టులు ఇస్తామని చెప్పి నువ్వు చెప్పినావు. నువ్వు ఇస్తానని చెప్పి నువ్వు మట్టిలో వేస్తే ఎట్లా ఏరుకొని తింటా? టెట్ నార్మలైజేషన్ చేయకుండా నువ్వు ఎగ్జామ్ పెడితే నేను ఎట్లా రాస్తా? నేను నార్మలైజేషన్ చేస్తేనే కదా ఈరోజు ఎంతమంది నష్టపోయినరు. ఈరోజు నువ్వు పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి ఖాళీలు గుర్తించకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు వ్యవహరించి ఇష్టం వచ్చినట్టుగా మీరు నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోయి జడ్సన్ రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా దాన్ని కావాలని వక్రీకరిస్తారు అని చెప్తారు. మనం వాళ్ళ మాటలనే వింటాం. ఇది ఎవడు నిజము ఎవడు అబద్ధం అని చెప్పేసి వాళ్ళ డైలాగే వాళ్ళకు వినిపించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఉన్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో విందాం. ఫస్ట్ 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఈయన గర్వంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పిండు. ఎవరు? ఈయన 60,000 ఇచ్చిండ్రు. ఇక 60,000 ఈయన ఇచ్చిండు కదా. శ్రీధరబాబు ఏం చెప్పిండో ఇద్దాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అందని ఈయన చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి 60,000 ఇచ్చిండు, కానీ 60 కాదు 70,000 ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 10,000 అబద్ధం చెప్పిండు. ఆయన గొప్పతనం ఎక్కువ ఇచ్చి తక్కువ చెప్పుకుంటున్నాడు అన్నాడు. ఇక ఇంకో సిపాయి ఉన్నాడు మన లిల్లీ పుట్టిన ఈయన దీనిగా రెడ్డి గారి నాయకత్వంలో చట్టపరంగా న్యాయపరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టపరంగా న్యాయపరంగా అంటే చట్టానికి న్యాయానికి ప్రమాణం చేసి చెప్తుండే. ఇక 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి 1,00,000 మంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండు, శ్రీధరబాబు అబద్ధం చెప్పిండు, ఈయన అబద్ధం. ఏది? ఈయన నేను లేదు 60,000 కాదు 70,000 కాదు ఏకంగా 1,00,000 నౌకరే ఇచ్చిందని చెప్పేసి ఈయన చెప్పుకునే పరిస్థితి. అంటే అబద్ధాల జనకులు లెక్క ఈరోజు వీళ్ళు మారి అబద్ధాలను ఏది మన దాన్ని నీట్గా ఫ్రేమ్ చేసి ఈరోజు పచ్చిగా చెప్పుకునే పరిస్థితులల్లో వాళ్ళు నిరసన జరుపుకుంటే ఏం చెప్తారు? నోటిఫికేషన్ ఇస్తారు. అసలు మీకే క్లారిటీ లేదు. నేను ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఫస్ట్ మీరు ముగ్గురు కూర్చోండి. ఎవరెవరు? పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు. మీ 60,000 70,000 1,00,000 చిట్టీలు వేయండి. అది ఒక దిగండి. ఏది కరెక్ట్ ఒక ఫిగర్ చెప్పుండ్రి. ఏ ఫిగర్ ఏందో మీకే కరెక్ట్ లేదు. ఇక వీళ్ళకి మించి ఆమె ఆడియో లేదు, కానీ ప్రియాంక గాంధీ గారు ఏకంగా సంవత్సరం రూపాయి 2,00,000 నౌకర్లు అని చెప్పేసి అదే అంత చెప్పారు. అసలు మీరు ఏది నిజము ఏది అబద్ధము ఇదంతా ఒక దిక్కు పెడితే నోటిఫికేషన్ల కథ అది. నెక్స్ట్ స్టోరీ ఏంటంటే మీరు ఏది అసలు అప్లికేషన్లకు పైసలే అవసరం లేదన్నాడు. 1,000 రూపాయలు ఏదో ఛార్జెస్ అని చెప్పి మీరు వసూలు చేస్తున్నారు. అది నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. అది ఇంకొక 3 అది ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వాలి. అది ఎవరు చెప్పిండ్రు? ఏకంగా ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. అమరవీరుల కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ వరకు అసలు వాళ్ళ పేరెత్తిన వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టినరా? కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేసినప్పుడు వాళ్ళు అంట్రెస్ట్ అయినరు. ఈరోజు ప్రభుత్వమే నిరుద్యోగుల ప్రభుత్వం అయినరు. ఇవాళ కోదండరామ్ నౌకరు కూడా వీకి ఇచ్చారు. నేను మళ్ళీ నౌకరు ఇస్తా. అవు సార్, ఈ 60,000 ఉద్యోగాలకి నెక్స్ట్ ఇంకో 40,000 ఉద్యోగాలు కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపే ఇచ్చేస్తా అనేసి కూడా నిన్న మాట్లాడిండు. 60,000కే దిక్కు లేదనేసి మీరు అంటారు. మరి 40,000 సాధ్యాలు అవుతాయి అంటారా? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించలే. ఏ డిపార్ట్మెంట్లో అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీ చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళది ఏదో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదో చూసి వాళ్ళ పర్మనెంట్ చేస్తే అయిపోతుంది. ఏదో తిరిగి వేరే దగ్గర దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. నువ్వు ఖాళీలు ఏదో విధంగా నింపే ప్రయత్నం ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాళ వరకు మీరు గుర్తించలే.
రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ని ఇయాటికి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఇయాటికి శ్రీనిధిలో సీతక్క పెట్టుకొని ఇయాటికి అందులో 450 మంది వీడుంటే మేము చేయం రిటైర్మెంట్ చేయడం ఇంకేందని 450 మంది శ్రీనిధిలో రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అరే మీరు ఎందుకు పోతున్నారు, మీరు వాళ్ళంతా నిరుద్యోగులే, ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చెందిన వాళ్ళే అందులో జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు విద్యాసాగర్ రెడ్డి ఆగరాకు తట్టుకోలేక స్వచ్ఛందంగా జాబ్ రిజైన్ చేసి పోయే పరిస్థితి. అంటే నీ ప్రభుత్వాలు మాకు నీ ప్రభుత్వమే వద్దని చెప్పి వారు పారిపోతున్నారు, నీ నౌకరు మాకు వద్దు ఏమొద్దని వారు పారిపోతుందంటే నీ ఉద్యోగం కథ నీ ఎక్కడి దాకా ఉందో ఇక నువ్వు చూసుకో. ఇక నీ కథ ఎక్కడి దాకా ఉంది, నేను ఎక్కడి దాకా జనం నమ్ముతుండ్రు. నీ నోటిఫికేషన్ వద్దని కాదు, నీ జాబే వద్దని ముఖాన పడేసిండ్రు. 450 మెంబర్స్, స్మాల్ నెంబర్ కాదు ఇది. 450 మంది శ్రీనిధి ఉద్యోగులు వద్దని రిజైన్ చేసి నీ ముఖాన పడేసిపోయినానంటే అసలు ఎవరైనా నౌకరు రిజైన్ చేస్తారా? ఎంత చిన్నదైనా అదే. అసలు వద్దనిపోయినంటే నీ పాలన ఎట్లున్నది, నీ కింద అధికారులు ఎట్లా, నీ సీతక్క ఎట్లున్నది, నీ విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు. ఈరోజు మీరు దొంగలనే కదా. ఎప్పుడైనా చరిత్ర విన్నామా? ఎప్పుడైనా ఉద్యోగులు రాజీనామా చేసిపోవడం, మేము ఇంటికాడికి పోయి కళ్ళాలు వేసుకున్నా బతాం, కానీ వీళ్ళ కాళ్ళ కింద మేము బతకమని చెప్పి వెళ్ళిపోయాం. సార్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఆయన ప్రసంగంలో ఒక టాపిక్ ఉంది. అంటే మీకు ఇవ్వడానికి అసలు నా దగ్గర ఒక ఇంచు మందం భూమి కూడా లేదు, ఖజానా చూస్తేనేమో ఖాళీ ఉంది అని ఫస్ట్ ఒక మాట మాట్లాడి, దాని తర్వాత డిసెంబర్లో మళ్ళీ వస్తా, డిసెంబర్లో మళ్ళీ వచ్చి సభ పెట్టుకుంటా, అప్పుడు మీరు ఎన్ని కోట్లు రిలీజ్ చేయమంటే అన్ని వేస్తా, ఇప్పటికే విద్యా రంగానికి సంబంధించి 40,000 కోట్లు నేను శాంక్షన్ చేసే పనిలో ఉన్నా, అందులో 1000 కోట్లు ఈ ఉస్మానియా యూనివర్సిటీకే కేటాయిస్తా. జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు ఎట్లుంటాయి అట్లా తీర్చిదిద్దుతో యూనివర్సిటీని పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాడు. అందులో ఏది అబద్ధం అంటారు, ఏది నిజం అంటారు? ఫస్ట్ ఒక మాట మాట్లాడిండు, చివరిగా ఒక మాట అయితే ఫస్ట్ డబ్బులు లేవు, డబ్బులు ఎవరికి లేవు, పేదోళ్ళ కోసం లేవు, పేద విద్యార్థి కోసం లేవు, అదేందా ఇండ్ల కోసం లేవు, నౌకర్ల కోసం లేవు, పేదోళ్ళకి దేనికి ఎన్నికలు లేవు. కాకపోతే బీహార్ ఎలక్షన్స్కి ఎన్నికుంటాయి, కేరళ ఎలక్షన్స్కి ఎన్నికుంటాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు ఉంటాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా అని అన్నారంటే అలా మోసం. నాకు తెలిసి నిన్న కార్యకర్తల మీటింగు పోత ల్యాండ్ సర్వే కూడా అయినట్టు అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కాల్జాగ్ ఉంది కదా, దానికి డిసెంబర్ లోపే ఎసరు పెడతాడో ఏమో, అందులో వచ్చే పైసలల్లో దిష్టి తగలకుండా వీళ్ళకి ఏమన్నా చుట్టూ తిప్పి వీళ్ళకి ఇసుడుతాడో ఏమో, ఎవరికి? ఉస్మానియా విద్యార్థులకు. కానీ ఈ భూముల విషయంలో టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడున్న భూములను కంప్లీట్గా పార్ట్లుగా డివైడ్ చేసి ఫ్లాట్లు చేసి అమ్ముకుంటుంది అనేసి ఒక మాట మాట్లాడిండు. అది కోర్టులో నడుస్తున్నటువంటి వ్యవహారం. అసలు ఆ భూముల పంచాది ఎందుకు వచ్చింది, ఆయన ప్రసంగం దేనికి, అసలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి సంగతి ఏంది, ఆయన మాట్లాడినటువంటి తీరేంటి? అసలు వాళ్ళకు కోర్టులు అంటే ఒక గౌరవం ఉందని అనుకుంటున్నారా మీరు? కోర్టు అంటే గౌరవం ఉందా? నిన్న సుప్రీంకోర్టు కోదండరామ్ అంటోడు బట్టెవాజి గాడు తీసి అవతల పడేయండి అని చెప్పేసి గల్లా పట్టి బయట నొక్కితే నేను మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా, సుప్రీంకోర్టు ఇట్లా చేసి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి నువ్వు మాట్లాడతావా? కరెక్ట్. నేను మళ్ళీ పంపుతాను మాట్లాడతావా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీగా కోర్టు కేసులు ఉంటే ఏమవుతుంది? వాళ్ళకు అమ్ముతారు. వీళ్ళు పేరు మోసిన వీళ్ళు లిటరల్గా వీళ్ళు దొంగలు. నాకు ఒక డౌట్ సార్, అంటే మా కోదండరామ్ని మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా, ఎవడు ఆపుతాడో చూస్తా అన్నాడు. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని అంత ఈజీగా ఇప్పటికే 2-3 సార్లు చివాట్లు పెట్టింది సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పును అంత ఈజీగా తీసుకొని అంత అవహేళన చేస్తూ అంత డేర్ అండ్ డాషింగ్గా ఆ మాట ఎట్లా చెప్తాడు? 15 రోజుల్లో మళ్ళీ కోదండరామ్ని ఎమ్మెల్సీ చేసి చూపిస్తా, ఎవడు ఆపుతాడో చూస్తా అనేసి. నాకు చాలా అసహ్యము, చాలా దరిద్రంగా ఉంటుంది. ఎంతంటే ఆ స్టేచరే తీసుకొని అసోంటి వాని గురించి మనం మాట్లాడుకుంటుంటే ఆ చైర్ పవర్ ఇంకా తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక సెకండ్ అసలు ఆయన మాట్లాడుతున్న మాట, సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నా టోటల్గా ఓవరాల్గా ఎంత ఈ సంవత్సరంలో ఎన్ని మాటలు మాట్లాడినా ఒకసారి చెప్పండి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోర్టు తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డపడి చేస్తే చూసుకుంటూ అంటారు, పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు ఇక సానున్న ఏమింటావు కానీ ఇటువంటి దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి
నిన్న కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద కొంత హేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరు మనం చూసినాం. మళ్ళీ సేమ్ అదే రాజకీయ సభలాగా కొంత భూముల గురించి కావచ్చు, నా దగ్గర పైసలు లేవని కావచ్చు, మీకు ఇవ్వడానికి భూములు లేవు కావచ్చు, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిండు. సో దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. అంటే చప్పట్లు కొట్టేటోళ్ళంతా నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్సా? చెప్పిన కార్యకర్త సమావేశం అయిందని చెప్తున్నా కదా, మీరు నమ్మరా? మీరు ఆ విజువల్ తీసుకొని చూడండి. మీరు ఉట్ట చప్పలు కొడతలేదు, కాళ్ళు చేతులు రెండు ఒకటేసారి. అద్దంకి దయాకర్ అయితే కాళ్ళు లేపుకుంటే చప్పట్లు కొట్టిండు, కాళ్ళు లేచిన ఆయన పేరు తీయగానే చేతులు లేచినాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు విజ్ఞానులు అనుకున్నా కానీ వీళ్ళు కూడా అజ్ఞాని లెక్క తయారైపోయినారు. ఒక అజ్ఞానితో తిరిగి తిరిగి వీళ్ళు కూడా అజ్ఞానంగా మారిపోయినారు ఈరోజు. అక్కడ ఒక వైస్ ఛాన్సలర్ తప్ప ఒక ఎన్ఎస్యూ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఎన్ఎస్యూ వాళ్ళు అంటే పక్కా ఇక రేవంత్ రెడ్డికి జిందాబాద్ అనేటోళ్ళు పక్కా నేను అనుకుంటా మీటింగ్కు ముందు బ్రేక్ఫాస్ట్తోనో టీతోనో సప్పట్లు ఎట్టెట్లా కొట్టాలి అది కూడా కోచింగ్ ఇచ్చినట్టున్నది. తాప కొడుతుండు ప్రతి దానికి. ఆయన బూతు మాట్లాడినా కొడుతుండు, చెంప మీద కొడుతున్నా మాట్లాడుతూ కొడుతుండు, పోలీసు వాళ్ళని ఆపుతాని కొట్టినా మాట్లాడుతుండు, ఏది చేసినా మాట్లాడుతూ సప్పలు కొడుతూనే ఉన్నారు. కాబట్టి నిన్న మీటింగ్ 101% ఇది కాంగ్రెస్ కార్యకర్తల మీటింగు, గాంధీ భవన్ల మీటింగు, ఉస్మానియాలో పెట్టుకుందాం పా అని చెప్పి అక్కడ పెట్టుకున్న పరిస్థితి, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఎవరు ఆపుతారో చూస్తా, ఒక్క పోలీస్ కూడా నేను మళ్ళీ వచ్చినప్పుడు ఉండడు, మళ్ళీ సభ పెడతా ఈడ ఆర్ట్స్ కాలేజ్ ముందు అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు ఎందుకు సార్? నిన్న ఎన్నో ఆశలు, గంపడి ఆశలతోటి విద్యార్థి లోకం అంతా, నిరుద్యోగ లోకం, విద్యార్థి లోకం ఎదురు చూస్తున్నారు. లైవ్లల్లా నేను అక్కడికి పోనీయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్లల్లా లైవ్ టెలికాస్ట్ చూసుకుంటా ఎక్కడ నోటిఫికేషన్స్ కోసం మాట్లాడతారని ఎదురు చూసిండ్రు. కానీ అవేవి మాట్లాడకపోగా వాళ్ళని నిరాశ చెందడం పోగా నేను చూడలే. మీ క్వశ్చన్ కంప్లీట్ కానీ ఇక్కడ నేను చూడలే. మీరు చూడలేదు. ఎందుకు చూడలే? చూసుడు మీ బుద్ధి తక్కువ. అంటే నిరుద్యోగులు విద్యార్థులు అని అంటారా? ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళని ఎట్లాగో లోపలికి అలవ్ చేయలేదు కాబట్టి ఫోన్లలో చూసుకుంటున్నారు. వచ్చిండు కదా 2 దశాబ్దాల తర్వాత, నెక్స్ట్ అసలు 20 సంవత్సరాల్లో ఒక్క సీఎం కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద కాలు పెట్టలేదనేసి కంప్లీట్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేటువంటి పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఫుల్ ప్రాపగండా చేసుకున్నారు. సో ఎవ్వరు సీఎం ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టలేదు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి మూమెంట్, ఇది ఒక చర్చనీయాంశమైన మూమెంట్. సో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడానికి వస్తున్నాడు, చేసేయడానికి వస్తుండు, విద్యా సంస్కరణల మీద మాట్లాడతాడు, అవకాశాలు మార్పులు చేయడానికే వచ్చిండు అనేసి రాసుకున్నారు, చెప్పుకున్నారు కూడా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అయితే ఇవన్నీ అనుకుంటారు అయితే విద్యార్థులు, ఇవన్నీ విద్యార్థులు కాదు, కాంగ్రెస్ మీడియా అనుకుంది, విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు, గంపెడ ఆశ. ఇది ఎవరెవరు అనుకున్న వాళ్ళంతా అజ్ఞానులే. ఒక నోటిఫికేషన్ ఇస్తారు, లైవ్ చూసిన వాళ్ళు కూడా అజ్ఞానులే, ఆయన స్పీచ్ చూసిన వాళ్ళు కూడా అజ్ఞానులే. నేను చెప్తున్నా కదా, జ్ఞానం ఉన్నోడు ఎవడు, తెలివి ఉన్నోడు ఎవడు, ఆయన స్పీచ్ ఎవడు చూడడు. ఇప్పుడు వినిపించిన కదా ఆ స్పీచ్, అసలు నేను ప్రామిస్ ఇవ్వాలి కదా చెప్తున్నా, ఇవాళ వరకు నేను రేవంత్ రెడ్డి లైవ్లు కానీ ఏవి కానీ అసలు చూడ ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. అవే పదాలు ఉంటాయి. ఆయన మీద మేము ఆశ పెట్టుకున్నాం, నోటిఫికేషన్ అని ఆశ పెట్టుకున్నాం అని ఎవరన్నా అంటే వాళ్ళు, నేను ఐఎమ్ డేరింగ్ టు టెల్ దట్ వాళ్ళు అజ్ఞానులే. అర్థమైందా? ఆయన స్పీచ్లు అసొంటి కోరుకోను. ఆయన భాషలో ఎప్పుడు ఏముంటాయంటే ఈ 12 నెలల్లో మాట్లాడిన నేను వేదమంత్రాలు వినిపించిన కదా, ఇవి తప్ప ఆయన దగ్గర మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆయనతో ఏమి కాదు. ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రిగా అయిండు, ఇంతకు మించిన దరిద్రం ఏముంటుంది మన రాష్ట్రానికి. మీరు దయచేసి ఎవరు కూడా ఇక ముందు కూడా ఎప్పుడు ఆశలు పెట్టుకోవద్దు. ఈ ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులైతే ఇటువంటి ముఖ్యమంత్రిగా పెట్టుకుంటారో ఇది మనకు బ్లాక్ డేస్గా, లేకుంటే ఇవన్నీ కూడా మనకు అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో ఉన్నామని అనుకోవాలి. కానీ మేము ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నాం, మా ముఖ్యమంత్రి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి ఇవి ఆలోచన పెట్టుకోవద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ నడుస్తుంది, తెలంగాణ నడుస్తుంది, ఒక మాఫియా నడుస్తుంది. ఈ ఆగస్టు 17వ తారీఖు కృష్ణాష్టమి రోజున గోకుల్ నగర్ రామంతపూర్లో విద్యుత్ వైరు తగలడం వల్ల 5గురు చనిపోయారు. ఆ విద్యుత్ వైరు తగులుతుంది అని చెప్పి స్థానికులు కరెంటు డిపార్ట్మెంట్కి చెప్పినా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల అది ఆ విషయం జరిగింది. ఏం కట్ చేస్తుంది ఈరోజు హైదరాబాద్ మొత్తం తిరిగి కేబుల్ వైర్లు తరిగి కరెంట్ షాట్ కొడుతుందని చెప్పేసి ఎవరన్నా మాట్లాడుతుండ్రా?
బంటలు ఆరేసుకుంటారు సార్ కేబుల్ వైర్ల ఆరేస్తారు కదా. ఈ రోజు దాన్ని ఎందుకు అంటే ఆ సావులను అడ్డం పెట్టుకొని దీనిపైన వ్యాపారం చేయాలి, ఈ కేబుల్ నెట్వర్క్ మొత్తం నేను గుంజుకోవాలి, నేను దీనిపైన కేసు ఫైల్ చేస్తున్నాను, ఆ గుంజుకోవాలి. దీని మీద పవర్ మంత్రి ఎవడు ఎక్కడనో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిండు. నువ్వు అంత గొప్పనివైతే అలా 5 చచ్చిపోయినరు. నేను దానిపైన సరే రివ్యూ మీటింగ్ పెట్టలే. నా కరెంటు వైర్ ఏలాడడం వల్ల నేను ఏవన్నీ ఇలా బట్టి విక్రమార్కనే చేస్తున్నా. అర్థమైందా? నేను వల్ల ఇంతమంది చనిపోయినాను అంటారు. ఈరోజు 1,00,000 మంది కేబుల్ వైరు కుటుంబాలు రోడ్లపైన పడ్డాయి. అర్థమైందా? 10 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేటోళ్ళు పనిచేయలేకపోతున్నారు. అర్థమైందా? ఈరోజు ఇండ్ల కానీ అందులో కానీ మీరు ఎందుకు స్పందిస్తలేరు అనుకుంటారు? ఏ పనికి మన్నాడు ఇట్నే చేస్తాడు అని చెప్పి ఎవరు లైట్ తీసుకుంటారు. దీని మీద దందా ఏంది? కేబుల్ టీవీకి వెళ్ళి మాకు వీళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి మాకు షేర్ కావాలి అని చెప్పి చర్చలు మొదలంటారు రేవంత్ రెడ్డిలో సోదరులు. దీని గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఈరోజు వాళ్ళ ఎండి కేబుల్ వైర్ వాడి తాకి దానికి ఈ వైర్ ఇట్లా దాకి అట్లా దాకి ఇట్లా దాకి అట్లా చచ్చిపోయినట్టు ఇట్లా దాకి అట్లా దాకి ఇట్లా దాకి ఇట్లా దాకి. అంటే ఇంత నిర్లక్ష్యమా? ఇటు విద్యార్థులన్నా రాష్ట్ర ప్రజలన్నా నిరుద్యోగులన్నా ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తుంది ఇంత నిర్లక్ష్యంగా గవర్నమెంట్? ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట విషయానికి వద్దాం సార్. నిన్న ఓయూకి వచ్చినప్పుడు నన్ను అడ్డుకోవడానికి చాలా మంది చూస్తున్నారు అన్నారు. నిజంగానే 2-3 రోజుల సందే ఆయనని అడ్డుకోవాలనో లేకపోతే ఆయనతో మాట్లాడాలనుకున్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు కావచ్చు, లేదంటే ముందస్తు అక్రమ అరెస్ట్లు కావచ్చు చేసిరు. దాదాపు 200 మంది స్టూడెంట్స్ వింగ్ యూనియన్ లీడర్స్ని ఈ బీఆర్ఎస్యూ ఏదో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. సో అంతేకాకుండా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ముందు కూడా ఈడ్చుకెళ్ళి రచ్చ చేసిన సందర్భాలు మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద చూసినాం. సో నన్ను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అన్న ఒక మాట మాట్లాడిండు. నిజంగా అభివృద్ధి చేస్తానంటే ఎవరన్నా అడ్డుకుంటారా? అవును, అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో అభివృద్ధి ఇప్పుడు అబ్రివియేషన్ వేరే. అర్థమైందా? ఆయన దృష్టిలో అభివృద్ధి వేరే. నా అభివృద్ధి, నేను అభివృద్ధి చెందుతుంటే మీరు ఆపుతున్నారు, నేను పెరుగుతుంటే మీరు ఆపుతున్నారు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటుంటే కోపం రాదా మరి? ప్రజల అభివృద్ధి కాదు, ప్రజల ఎదుగుదల కాదు, ప్రజల బాగోగులు కాదు, ప్రజల కోసము ఏదో సౌకర్యాలు కల్పించడం కాదు, ప్రజల రక్షణ కోసం కాదు కదా. ఆయన రక్షణ కోసము, నా కోసము, నా అభివృద్ధి కోసము, నా కుటుంబం కోసము నేను డెవలప్ కావాలి అని చెప్పేసి ఆయన కోసం అభివృద్ధి చెందుతుంటే మీరు అడ్డుకుంటుండ్రు. దాని మీద ఆయన కోపం వచ్చి లోపల పెట్టిండ్రు. ఈరోజు ఆయన కార్యకర్తల మీటింగ్ పెడితే నేను మీ మీటింగ్లోకి వస్తా, బీఆర్ఎస్ తప్పు కాదు అది. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం? ఆయన నేను మీ మీటింగ్కి వస్తా, నేను వచ్చి మీ మీటింగ్లో కూర్చుంటా, నేను మాట్లాడతా. అరే మీ కేటీఆర్ మీటింగ్ పెడితే అలా పోయి కూర్చోబోయి వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో నీకేం పని? అది మీవేందుకు పోతే వాళ్ళు ఎన్ఎస్సీ వాళ్ళు కార్డులు ఇచ్చిండ్రు, కానీ కార్డు ఇచ్చిందా బీఆర్ఎస్ వాళ్ళు? ఎవరెవరికి కార్డులు ఇచ్చిరా అంటారు? ఎందుకంటే నిన్న చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళకి అనుకూలమైన ఛానల్స్ వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేసిరు. మా బోటి లాంటి వాళ్ళని ఎవరిని కూడా 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మా లాంటి వాళ్ళకి అసలు మా ఐడి కార్డులు చూపించినా కనీసం ఆయన కాన్వాయ్ వెళ్ళే టైంలో ప్రోటోకాల్ అంటూ అవ్వంటూ ఇవ్వంటూ అడ్డుకున్నారు తప్ప ఎవరిని కూడా మమ్మల్ని మీడియా వాళ్ళని అలౌ చేసిన సందర్భాలు అయితే అక్కడ కనిపించలేదు. దేశం మొత్తంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో 31 ముఖ్యమంత్రులు ఉంటే అందులో 13 ముఖ్యమంత్రుల మీద ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఆ 13 ముఖ్యమంత్రుల్లో కూడా నంబర్ 1 పొజిషన్లో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నంబర్ 1 పొజిషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంట. అది నేను చెప్పింది కాదు సార్, ఏడిఆర్ రిపోర్టు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ ప్రకటించినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలిసినటువంటి వాస్తవాలు. మీరేం చెప్తారు? అంటే క్రిమినల్ కేసులు అత్యధికంగా ఉన్నటువంటి సీఎం మన తెలంగాణ సీఎం అని గర్వంగా చెప్పుకోవాలా ఏంటి? నేను ఏడిఆర్ కంటే ముందే నేను ఆయన కేసులన్నీ తీసి ఆయనకు అవార్డు ఇచ్చిన, నంబర్ 1 క్రిమినల్ అని, క్రిమినల్ రత్న అవార్డు అని. మీ పత్రికల, మీ ఛానల్ పత్రికలో కూడా వచ్చింది, మీ దాంట్లో కూడా వచ్చింది. అయితే ఈయన మీద ఉన్న కేసులల్లో ప్రధానమైన కేసులు టోటల్గా 89 కేసులు. ఈయన మీద ఉన్న కేసులు ఏంటంటే 89 కేసెస్, 34 చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అండర్ సెక్షన్ ఐపీసీ 506 ప్రకారం 34 కేసులు. ఇలా 22 చార్జ్ షీట్. అంటే నేను మన ముఖ్యమంత్రి ఎసోంటోడు ఇందులో ఒక సెక్షన్ ఉంది అన్నట్టు, అర్థమైందా? 22 చార్జెస్ రిలేటెడ్ టు 505 ఐపీసీ సెక్షన్ 505, ఇది క్రిమినల్ కేసులు. 3 కేసులు స్టేట్మెంట్ కండక్టింగ్ పబ్లిక్ మిస్చీఫ్ ఐపీసీ 505. ఇక ఇది సూపర్ కేసు అన్నట్టు. అసలు ముఖ్యమంత్రి మీ టైటిల్ కూడా ఇవాళ అదే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో లేని
2 charge related to cheating and dishonesty inducing delivery of property IPC section 420. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే 420 ముఖ్యమంత్రి. ఈరోజు నేను చెప్పలే, ఇది ఆయన మీద ఉన్న కేసులు. బట్ ఈ ఏడీఆర్ రిపోర్ట్ కంటే ముందు నుంచే మీరు ఈ మాట ఎప్పటికప్పుడు మా మీడియా ఛానల్స్ లో లేవనెత్తుతున్నారు. ఎందుకు ఉండొచ్చు? మీకు అంత బలమైన నమ్మకం ఏంటి సీఎం రేవంత్ రెడ్డి మీద? దాని మీద నేను ఏకంగా ఒక అవార్డే ఇచ్చిన ఆయనకు. ఏది క్రిమినల్ నంబర్ 1 క్రిమినల్ రత్న అవార్డు అని ఆయనకు సెక్రటరియట్ దగ్గర పోయి వీడియో చేసి మరీ ఇవ్వడం జరిగింది. అయితే ఈయనది 30 తారీఖు ఎలక్షన్ జరిగితే 31వ తారీఖు 2023 డిసెంబర్ 1 ప్రెస్ మీట్ పెట్టిన. ఈయన క్రిమినల్ 8-9 కేసులు ఉన్నాయి, జనాన్ని మోసం చేసి తెలంగాణ నాగం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా దయచేసి నా ముఖ్యమంత్రి చేయొద్దు అంటే అధికారంలో పెట్టుకుని నా సస్పెండ్ చేసినది డిఫరెంట్. ఇసోంటోని సీఎం చేస్తే తెలంగాణ భారీ నష్టం అని చెప్పి నేను బాగా జాప్తే చెప్పిన. ఇగో మీ పేపర్లో వచ్చింది చూడు, ఎప్పుడు ఇచ్చినాను? సీఎం రేవంత్ క్రిమినల్ నంబర్ 1. ఇది 1 జనవరి 2025. ఇక చూడు న్యూ ఇయర్ 1 జనవరి 2000 మన తెలంగాణ మా పేపర్లో మీ పేపర్లోనే అవార్డు ఏడా సెక్రటరియట్ ఎన్నుకున్నది. ఇగో ఆయనకు అవార్డు లోపల ఇది తామరపత్రం. సారీ, వినూత్న కార్యక్రమం. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎం రేవంత్ కు తామరపత్ర బహుకరణ. ఆయనకు ఈ పోస్టర్ పంపినారు డిఎన్ఏ నా లోపల. సెక్రటరియట్ ముందు చేసిన ప్రోగ్రామ్ ఇది. ఏడీఆర్ రిపోర్ట్ కంటే ముందు నేను బయట పెట్టిన కథ ఇది. అయితే ఇసోంటోడు ఎవరికి ముద్దు తెలుసా? రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ గారి ముద్దు. అంటే ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుంటారు. ఆ రాజ్యాంగంలో ఏమున్నది? నీవు ప్రజలకు ఎటువంటి నాయకత్వం అందించాలి. నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకుంటావు, ఇంకో చేతిలో క్రిమినల్ ఎఫ్ఐఆర్ 89 ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళని మా ముఖ్యమంత్రి చేస్తావా? 420 ఐపీసీ 420 ఉన్నోని నాకు ముఖ్యమంత్రి చేస్తావా? ఐపీసీ 505 ఉన్నోని మా ముఖ్యమంత్రి చేస్తావా? ఎటువంటి ముఖ్యమంత్రి అందించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు? ఒక క్రిమినల్ నంబర్ 1 ఈరోజు రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర ఉద్యమం చేసినని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, దండి యాత్ర మా సొంతం అనే కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ అడుగుల జాడల్లో మేము నడుస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చెప్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఓటుకు చోరీ చేస్తున్నా అని చెప్పుకుంటా మోడీ మీద చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరిని పెట్టిండు? 89 కేసులను ఒక క్రిమినల్ను. అది మేము చెప్పడం కంటే రెడ్ హ్యాండ్ కెమెరాకు దొరికినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే ఈరోజు రాజ్యాంగం పట్టుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? రాజ్యాంగాన్ని దాన్ని చూపించి ఓట్లాడుకునే హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? రాహుల్ గాంధీతో నాతో డిబేట్ చేస్తే ఈరోజు వాళ్ళు తలెక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మీ ఎథిక్స్ ఏంది, మీ మారల్స్ ఏంది, మీ సిద్ధాంతం ఏంది, మీ ఐడియాలజీ ఏంది, మీరు ఎవరిని క్యారీ చేస్తుండ్రు, ఎవరిని మోస్తుండ్రు? ఈరోజు అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. సరే, ఇంకోటి కూడా ఇప్పుడు ఇంకో కొత్త చట్టం రాబోతుంది అంటున్నారు. 30 రోజులకు పైగా జైల్లో ఉన్నటువంటి ఈ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా ఉంటే సో వాళ్ళని పదవి నుంచి తొలగించేటువంటి చట్టం రాబోతుంది. అందుకని ఈ ఏడీఆర్ అనేది రిపోర్ట్ని బయట పెట్టింది అంటారు. ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఫర్దర్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైన 89 ఉంటే అందులో చాలా స్ట్రాంగ్గా 72 ఉన్నాయి అంటున్నారు కదా, అంటే కొంచెం సీరియస్ కేసెస్. ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో? ఒకటి ఈ విషయంలో బీజేపీ అంటే నరేంద్ర మోడీని నేను దీనిలో 101% నేను స్వాగతిస్తాను. 101% ఐ స్టాండ్ విత్ దిస్ బిల్. 130 అమెండ్మెంట్ బిల్. ఇది కరప్షన్కు వ్యతిరేకంగా వచ్చే బిల్లు. ఇవాళ ఆయన ఏ ఉద్దేశంతో తేని, ఆయన శత్రువులను మట్టి కరిపించనిక తేని, ఆయన జైల్లోకి పోయిన ముఖ్యమంత్రుల పొదవి ఉడబీకనిక ఏ ఉద్దేశమైనా కానీ ఇది రాబోయే తరానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ మన దగ్గర భూములు కబ్జాలు అవుతున్నాయన్నా, లేకుంటే గుట్టలు కరుగుతున్నాయన్నా, ఈరోజు ఎక్కడ ఏ మాఫియా జరిగిందన్నా అది అవినీతే. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక అవినీతికి రాజకీయ నాయకుని అండదండ లేకుండా వాళ్ళు కరప్షన్ చేయలేరు. ఈరోజు వాడు మేఘా కృష్ణారెడ్డే కానీ, లేకుంటే అదానియే కానీ, అంబానీయే కానీ ఈరోజు వాళ్ళు కరప్షన్కు పాల్పడుతుందంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ పొలిటీషియన్స్. అసొంటి దాన్ని వీళ్ళు 30 రోజుల కంటే ఎక్కువ 5 సంవత్సరాల శిక్షా వ్యవధి ఉండే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆయన దీనికి అనర్హులు తీసేస్తామని చెప్పి అలా తప్పేమున్నది? ఈరోజు కేసీ వేణుగోపాల్ వాదిస్తారు, లేదు దీనివల్ల మా రేవంత్ రెడ్డి పదవి పోయే అవకాశాలు ఉన్నాయి.
మాకు రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు? ఏమైనా వాని దగ్గరికి లంచం తీసుకుంటా? ఒక 50 లక్షలు ఒక ఎమ్మెల్యేకి ఇస్తుంటే రెడ్ హ్యాండ్ తప్పేముంది? తీసుకుంటే తప్పు, ఇస్తే తప్పు ఏమున్నది? ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో మనం డైలీ ట్విట్టర్లో చూస్తూ ఉంటాం. యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఉద్యోగిని, ఒక నౌకరు చేసేటోని రెడ్ హ్యాండ్ దొరకబడితే సస్పెండ్ చేస్తుండ్రు, జైలుకు పంపుతున్నారు. ఇలా అదే యాంటీ కరప్షన్ బ్యూరో అదే రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండ్ పైసల కట్టలతోని, అప్పటికి ఏఐ రాలే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2014-15. రెడ్ హ్యాండర్ దొరికిన వ్యక్తిని ఏడుంచాలి, నువ్వు జైల్లో ఉంచాలి, టికెట్లు ఇవ్వద్దు, రాజకీయాల దూరం పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎడబెట్టుకుంది, నెత్తి మీద పెట్టుకుంది. నెత్తి మీద పెట్టుకొని ఈరోజు కేసీ వేణుగోపాల్ ఏమంటాడు? మా రేవంత్ రెడ్డిని జైలుకు పంపడానికి. ఎందుకంటాడు? బీహార్కి పైసలు పోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తెలంగాణ ఖజానాకి వెళ్ళిపోవాలి. నా దగ్గర రూపాయలు లేవంట, అటన లేవంటాడు. బీహార్లో అడ్వర్టైజ్మెంట్లు పడాలి. ఎక్కడికి వెళ్ళి పడాలి? తెలంగాణ పైసలకి వెళ్ళి పడాలి. రేపు కేరళ కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడికి వెళ్ళి పైసలు కేరళకు పోవాలి. కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రి చేయడానికి మళ్ళీ ఆయనకు సపరేట్గా ఎమ్మెల్యే సపరేట్ ప్యాకేజ్ మళ్ళీ ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఈరోజు బిల్లు వస్తే మా రేవంత్ రెడ్డి తరఫున మా రేవంత్ రెడ్డి మెచ్చుకునే తీరుగా ఈరోజు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నట్టే ఎక్కడికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. 34 ఇయర్స్ కాంగ్రెస్లో ఉన్నా ఎక్కడ ఫోటోలు అట్టే ఉంటాయి. ఇవాళ చూసినారా దరిద్రమైన కాంగ్రెస్ నా జిందగీలో చూడలే. ఒక క్రిమినల్ ఈయనది ఇట్లుంటే చంద్రబాబు నాయుడు 3వ ప్లేస్లో ఉన్నాడంట సార్ క్రిమినల్ కేసుల్లో. దాన్ని ఎట్లా చూస్తారు? ఆయన క్రిమినల్ అయినా బాబు గురించి, బాబుకి వెళ్ళి వచ్చేటోళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటోళ్ళు ఏమైనా మంచులు ఉంటారా? బాబుకి వెళ్ళి వచ్చే స్కూలు ఏం స్కూల్ అది? దొంగల స్కూల్ అది. ఇవాళ నిన్న ఒక ఫోటో చూసిన, ఈ సినిమా ప్రొడ్యూసర్ల మీటింగ్లో మన పిల్ల జమీందారు కాలు మీద కాలు వేసుకొని ఈ కొత్త బిచ్చగాడు పొద్దరిగాడేటట్లు ఒక పెద్ద కురిసి వేసుకొని కూర్చున్నాం. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ టీడీపీ కోసం ప్రచారంలో తిరిగిండు 2009లో. ఓకేనా? ఆయనను వాళ్ళ అమ్మని తిడతాడు ఎవడో ఎమ్మెల్యే. తెలంగాణలో ఒక్క సిపాయి కూడా మాట్లాడలేరు. సరే, అలా నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు ఎవరు ఖండించలే వాళ్ళ అమ్మని తిడితే. తెలంగాణ ఉన్న సినిమా వీళ్ళందరూ ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళే. వీళ్ళు ఎవరు ఖండించలే. ఎందుకు ఖండించలే? రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి కోపం వస్తే ఎందుకు? ఈయన కాంగ్రెస్ కదా, చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఈడ మమ్మల్ని దొక్కుతాడు కాబట్టి తిట్టలే. ఇక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ నడుస్తుంది టీడీపీ. మీకే కాంగ్రెస్ అక్కడ, ఎందుకంటే మీకు తైలాలు వస్తాయి కాబట్టి. ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్కి మళ్ళీ రంగం దిగింది. ఇక్కడ బైక్ ర్యాలీలు, నిరుద్యోగులతో మీటింగులు, ఇక్కడ ఈవెంట్లు జరిగినాయి కదా, యూత్ డిక్లరేషన్లు, సేమ్ ఇది టెంట్లు గింట్లు అన్నీ పట్టుకొని ఇప్పుడు ఆ రాష్ట్రాలు తిరుగుకుంటే బీహార్లో దిగిండ్రు. మళ్ళీ బైక్ ర్యాలీ, మళ్ళీ నిరుద్యోగ వృత్తి. నిన్న కూడా ఓయూకి మళ్ళీ వస్తా, ఎవడు ఆపుతారో చూసుకుంటా అనేసి ఒక ఓపెన్ ఛాలెంజ్ని వేస్తూ హరీబరీగా 10 నుంచి 15 నిమిషాలు అనుకుంటా ఆయన ప్రసంగం కంప్లీట్గా ఉన్నది. మీటింగ్లో ఆయన మాట్లాడింది. హరీబరీగా మళ్ళీ ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే 52-53 సార్లు పోయిండు కదా సార్. మళ్ళీ ఓడానికి రీజన్స్ ఏమనుకుంటారు? ఢిల్లీకి ఇన్నిసార్లు ఓడానికి ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది? పైసలు లేవంటారో పక్కన, మళ్ళీ ఢిల్లీ ప్రయాణాలు ఇంకో పక్కన. ఇగో ఢిల్లీ ఫ్లైట్ అప్ అండ్ డౌన్ 6,000 7,000 అవుతుంది. బిజినెస్ క్లాస్లో పోతే 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. ఢిల్లీలో 100 సార్లు ప్రయాణం చేసినా నాకేం ఇబ్బంది లేదు. ఢిల్లీ ప్రయాణం వల్ల ప్రజా బరువు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా అభివృద్ధి పథకాల విషయంలో ఏమన్నా మాట్లాడడానికి పోతుండా? పబ్లిక్ తరపున ఏమన్నా ఫైట్ చేయడానికి పోతుండా? ఏంది? దేనికోసం? నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈడియట్ అని ఒక సినిమా ఉంది. ఆలీ అనేటోడు రోజు ఇసుక తీసుకుపోతాడు. 3 సార్లు పోతాడు ఇసుక. 3 సార్లు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఈ ఇసుక ఎత్తుకపోతుందని మన కన్నంత ఇసుక మీద ఉంటుంది, కానీ ఆ ఇసుక తీసుకపోతున్న బండి మీద ఉండదు. వాడు బండ్లు దొంగతనం చేస్తుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి 50 సార్లు పోయాడు. 50 సార్లకు 50 లక్షలు 20 లక్షలు వేసుకో, ట్రిప్పుకు ₹1,00,000. టికెట్ అప్ అండ్ డౌన్ 10,000. బిజినెస్ క్లాస్లో పోతే అంటే 20,000 అవుతుంది. ఓకేనా? 50 లక్షలు ₹1 కోటి ఛార్జీలని మీరు అవి చూస్తుండ్రు. ఈ ఢిల్లీకి పోయి ఎన్ని పైసలు ఇక్కడికి వెళ్ళి ఏసీసీకి మోసుకపోతున్నారు, అది ఎందుకు చూస్తలేరు మీరు? ఢిల్లీకి ఎన్నిసార్లు ప్రయాణం చేసిరు అనేదే చూస్తుండ్రు. ఆ ఇసుక సంచులు చూస్తుండ్రు కానీ పోయి బండిని చూస్తలేరు మీరు. ఓకే, అంటే ఆయన మూటలు మోసుకపోయేది మేము హైలైట్ చేస్తలేమంటారా ఏంటి?
మూటల మీద ఎప్పుడైనా జరిగిందా? మీరు ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఏ చర్చ చూసినా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా ఎందుకు పోతారో నేను చెప్తే ఇక ముఖ్యమంత్రికి చెక్కింగ్ ఉండదు. నెంబర్ 1 డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి పోతుంది ఆయన కారు. అంటే పైసలు డైరెక్ట్ అక్కడి దగ్గరికి పోతారు, అక్కడికి వెళ్ళి దిగుతారు. దిగినాక కూడా అక్కడికి వెళ్ళి ఆయన చెక్కింగ్ ఉండదు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వేరే రూట్లో ఆయన కార్లు బయటికి వెళ్ళిపోతాయి. అంటే పైసలు బయటికి వెళ్ళిపోతాయి. చక్కగా ఏఐసీసీలకో కేసీ వేణుగోపాల్ ఇంటికో గుసాయిస్తుంది. అది చూడండి మీరు దయచేసి. ఈ 2 ఏళ్ల పాలన మీద ఏం చెప్తారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందని చెప్తారు? 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 2 ఏళ్ళే బాకీ ఉంది. సో ఎట్లుందని చెప్తారు? నేను ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తా. టు ద రేవంత్, ఫర్ ద రేవంత్, బై ద రేవంత్. రేవంత్ కోసం, రేవంత్ చేత, రేవంత్ మాత్రమే ఉపయోగపడేటట్టుగా ఈ ప్రభుత్వం జాగింది. అంతే, ఈ ప్రభుత్వం జరిగింది. దాన్ని కాపాడడానికి టు ద కాంగ్రెస్, ఫర్ ద కాంగ్రెస్, బై ద కాంగ్రెస్ ఢిల్లీలో. అంతే. ఇది తప్ప జనాలకు టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ లేనే లేదు. అంతే అంతే. సో పబ్లిక్ కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేదు, అభివృద్ధి చెందడం, ఇదేవి సేవా కార్యక్రమాలు ఏం లేదంటారు. సామాజిక న్యాయం అని వచ్చింది, ప్రజా పాలన అంటే వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను నిన్న కూడా మాట్లాడిండు ఇదే సామాజిక న్యాయం గురించి సీఎం రేవంత్ రెడ్డి. నేను సింపుల్గా చెప్పి పడేసిన మీకు ప్రజాస్వామ్య భాషల్ని చెప్పిన. ప్రజాస్వామ్యము దేనిపైన ఉంటుంది? టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అది మీ గాలి కదా, మీరు పెట్టుకోండి. నాకు ఫర్ ద రేవంత్ ఇట్లా కూర్చుంటాడు, ఇట్లా కుర్చీ చేసుకుంటాడు. ఫర్ ద రేవంత్, బై ద రేవంత్. సో మొత్తానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ప్రజలకు సంబంధించిన ఏ ట్యాగ్ లైన్ ఉన్నా నేనో మీరో పెట్టుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం పెట్టుకోదు. కేవలం రేవంత్ రెడ్డి, టు ద రేవంత్, ఫర్ ద రేవంత్, బై ద రేవంత్. చందంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన నడుస్తుంది, ప్రజాపాలన కాదు. ఇంకా ఏమన్నా అంటే కూడా నిర్బంధపు పాలన నడుస్తుంది. ఇట్లాంటి నిర్బంధపు పాలనని నేను ఎన్నడూ చూడలేదు, చూడబోను అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు సీనియర్ పొలిటికల్ లీడర్గా సార్ వర్క్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ బేరీజ్ వేసుకుంటూ కాంగ్రెస్ పాలన ఇంత చెత్తగా తయారవడాన్ని ఇప్పుడే చూస్తున్నా. సో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎలక్షన్స్లో కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇది బక్క జడ్సన్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.